మొన్నటి నుంచి మా కాక కనకయ్య ఎప్పటికి సెల్ ఫోన్ త్యాప త్యాప కొట్టుకుంటా చూస్తున్నాడు. అరే ఏమైందే ఊకే చూస్తున్నావు అంటే, గా మల్లిగాని దగ్గర 10,000 అప్పు తెచ్చిన అవి కట్టాలి కదా అందుకే చూస్తున్నా బిడ్డ అన్నాడు. పైసలు కట్టుడుకు సెల్లు చూసుడుకు ఏం సంబంధం ఉన్నది అంటే ఇగో గీ అసలు ముచ్చడు చెప్పిండు. పాకాల షెర్లే 10 గుంజలు ఊపితే ఊగుతాయి పీకితే రావు అన్నట్టే ఉన్నదట రైతు భరోసా పైసల ముచ్చట. ఆ పైసలు రైతుల అకౌంట్లలో పడితే ఎప్పుడు పడతాయో, పడకుంటే ఎన్నేళ్లు రాకుంటుంటాయో ఏం క్లారిటీ లేకుంటున్నదట రైతులకు. ఇవాళ ఇగురంగా రాబోయే బడ్జెట్ సమావేశాలలో ఏం మాట్లాడాలి, ఏ వర్గానికి ఎన్ని పైసలు కేటాయించాలనే దాని మీద కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇక దానికి రైతుల మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ రాలేదని అంటుర్రు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ యాసంగి పంటకు రైతు భరోసా ఇస్తారన్నట్ట ఇయ్యరన్నట్ట తెలుస్తలేదు. ఒకవేళ ఇస్తే క్యాబినెట్ మీటింగ్ లో రైతు భరోసా ముచ్చట మీద మాట్లాడాలి కదా, దాని ఊసే లేదట. మున్సిపల్ ఎన్నికలు ఓడవంగానే రైతుల అకౌంట్లలో ఠింగు ఠింగు ఠింగ్ అని పైసలు పడతాయని సీఎం రేవంత్ రెడ్డి సార్ స్పీచ్లు దంచిండు. ఎన్నికలు ఒడిచి 10-15 రోజులు దాటింది. వరి నాట్లు కూడా ఒడిచినాయి. రైతన్నలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిండ్రు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఫిబ్రవరి 5 వరకు పైసలు వేస్తాం సెల్లులలో చెక్ చేసుకోండి అన్నట్టు ఫిక్స్డ్ డేట్ కూడా పెట్టిండు. అంత పొడుగు మాటలు చెప్పి లొటపేట పెదవులకు నక్కలు ఆశపడ్డట్టు వేస్తున్నారట తెలంగాణ రైతులను. ఈ బడ్జెట్ సమావేశాలలో రైతు బంధు ముచ్చట ఎత్తకుంటే కొన్ని వద్దులకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో నోటిఫికేషన్ వస్తుంది. అట్లా కొన్ని రోజులు ఆగాలి. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికల కూడా ఉంటుంది కాబట్టి రైతు బంధు ఇయ్యలేమంటారు కావచ్చు. మొత్తానికి తెలంగాణ అన్నదాతలకు అప్పుల పాలై ఆగమవుడే అయ్యేటట్టున్నదని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ తీరు తెలిసిన తెలంగాణ పబ్లిక్. ఇక మీరు జీన్ సినిమా చూసిండ్రా? గదేనుల్లా యాక్టర్ నాజర్కు ఇద్దరు కవల కొడుకులు ఉంటారు. వాళ్ళకి పెళ్లి చేస్తే గీస్తే ఇద్దరు కవల పిల్లలైన అక్క చెల్లెలనే చేయాలని పట్టుబడతారు. హా గుర్తొచ్చిందా? హాగో అట్లా స్టోరీనే ఇది గాని ఆ జీన్స్ సినిమాల క్లైమాక్స్ లో జరిగినట్టు కాదు, సూపర్ గా జరిగింది. అదెందుకు చూడుంది. ఓర్ని సినిమాలలో డబల్ యాక్షన్ చేసినట్టే ఉన్నాయి కదా కొత్త పెండ్లి జంటలు. ఇసొంటి పెండ్లిలు 100 కోటో జరిగే ఛాన్స్ ఉంటుంది కావచ్చు భూమి మీద. కవల పిల్లలకు మళ్ళా కవల పిల్లలనే పెళ్లి చేయాలనే ఆలోచన అటు పెళ్లి కూతుర్ల తల్లిదండ్రులకు వచ్చిందో లేకుంటే పెళ్లి కొడుకుల అయ్యే వాళ్ళకే వచ్చిందో తెలియదు కానీ ఇగో గింత ఘనంగా లగ్గం చేసిండ్రు. కామారెడ్డి జిల్లాల గన్పూర్ ఊరు విజయ్ వినయ్ అనే ఇద్దరు పెళ్లి కొడుకులు, దేమి కలాన్ అనే ఊరు కీర్తి అనే పెళ్లి పిల్లల మెడల తాళులు కట్టిండ్రు. 2 జంటలు ఒక్క తీరే ముద్దుగున్నారు కదా. ఇట్లా చేసినందుకు కాసింత పెళ్లి ఖర్చు కూడా తగ్గింది కావచ్చు కదా. పెళ్లి అయితే మంచిగానే జరిగింది కానీ తర్వాత జీవితంలో ఎవళ్ళో కలహాలు పెట్టుకోకుండా కయ్యాలు పెట్టుకోకుండా కలిసిమెలిసి ఉండాలి. అట్లనే ఎవల పిల్లకాడో ఎవల పిల్ల తొందరగా గుర్తుపట్టేటట్టు గట్టి ఏర్పాట్లు కూడా ఏమన్నా పెట్టుకోండి. లేకుంటే కాసింత కన్ఫ్యూజన్ అయినా కయ్యాలు పుట్టే కాడికి పోతుంది. ఇంత సంబరంగా జరిగిన పెళ్లి అని అంటున్నారు ఈ కొత్త జంటలను చూసి ఆశీర్వదించిన వాళ్ళు.